కాంగ్రెస్ గుండాల చేతిలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య. సర్పంచ్ ఎన్నికల ఓటమితో రాళ్లు కర్రలతో విచక్షణరహితంగా దాడి. సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో ఘటన. 8 మంది నిందితుల అరెస్టు, రిమాండ్. లింగంపల్లి గ్రామంలో పోలీసు బందోబస్తు. కాంగ్రెస్ హత్య రాజకీయాలు గుండాయిజానికి పరాకాష్ట అంటూ చూస్తా ఉన్నాం. నిజంగా దుర్మార్గం. మల్లయ్య భౌతిక వద్ద నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ బీఆర్ఎస్ నేతలు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, కాంగ్రెస్ గూండాల దాడిలో మరో బీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతున్న భయంతో కాంగ్రెస్ గుండాలు ఈ దారుణానికి ఒడగట్టారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. గ్రామస్తులు బీఆర్ఎస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వ్ కావడంతో బీఆర్ఎస్ బలపరిచిన మాదాసు వెంకన్న పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి దేశపంగు మురళి పోటీ చేశారు. గ్రామంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎలాగైనా బీఆర్ఎస్ గెలుపు అడ్డుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గుండాలు కుట్రపడినారు. గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపం మున్న మల్లయ్యను చంపేసినట్టుగా అర్థమవుతోంది. ఎంత దుర్మార్గం చూడండి. హత్య రాజకీయాలా ఏంది మీద అంతా నాకు అర్థం కాదు. మల్లయ్య యాదవ్, ఉప్పల మల్లయ్య, మున్న లింగయ్య ఇతర కార్యకర్తలు కలిసి ఎన్నికల విషయాలు చర్చించుకు వెళ్తుండగా అదే గ్రామం చెందిన ఉప్పల సతీష్, కొరి గంగయ్యతో పాటు సుమారు 70 మంది అక్కడ చేరుకొని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. సూర్యాపేటలో ఇదే పరిస్థితి, ఇటు నల్గొండలో ఇదే పరిస్థితి. నల్గొండలో అయితే పాపం మళ్ళా అంతా బీసీల మీద దాడులు. ఇవన్నీ ఇంత దుర్మార్గం చూడండి. తమ వెంట తెచ్చుకున్న రాళ్లు కర్రలతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. మున్న మల్లయ్య యాదవ్పై దాడి చేస్తుండగా అడ్డుకున్న ఉప్పల మల్లయ్య తలపై కర్రలతో దాడి చేయడంతో స్మృతపై కింద పడిపోయాడు. అప్పటికి వదలకుండా అక్కడే ఉన్న రాయితో ఉప్పల మల్లయ్య తలపై కాంగ్రెస్ గుండాలు గట్టిగా కొట్టడంతో మెదడు బయటకు వచ్చింది. దీంతో అక్కడే ఉన్న కొందరు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్నటువంటి మల్లయ్యను సూర్యాపేటకు అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్యను టార్గెట్ చేసుకుని ఈ దాడికి పాల్పడినట్టుగా బీఆర్ఎస్ నాయకులు తెలిపారంటూ చూస్తా ఉన్నాం. ఘోరం ఇది. కాంగ్రెస్ గుండాయిజానికి పరాకాష్ట. నిజంగా ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ హయాంలో ఇట్లాంటి రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు జరగలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంగా చాలా దారుణంగా హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, గూండా రాజకీయాలు జరుగుతున్నాయి. చాలా దారుణం ఇది. సో ఆధిపత్య వర్గాలు బీసీలను ఈరోజు పెద్ద ఎత్తున చంపుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో నేను ఇప్పటిదాకా మాట్లాడిన ఎల్లమ్మగూడెం గురించి కూడా మాట్లాడినా. ఎల్లమ్మగూడెం పరిస్థితి కూడా అదే. ఆయన చంపడాకే ట్రై చేశారు. ఆ సందీప్ రెడ్డి ఉట్కూరు అంటారు. వాడేమో మా మీద ఇంకా దౌర్జన్యం చెలాయిస్తా ఉన్నాడు. ఇంకా దుర్మార్గుడు, రౌడీ, ఇంకా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదంతా పరిస్థితి ఘోరంగా ఉన్నది. తెలంగాణలో ఇంకా రౌడీ రాజ్యం పెరిగిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఒక్కసారి గుండె వేసి చేసుకుని చెప్పి ఎప్పుడన్నా 10 సంవత్సరాలు ఒక్కరోజన్నా ఆటో కార్మికులకు ఇట్లా డ్రెస్ వేసుకుని కనబడ్డావా? అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా, అధికారం దిగిన తర్వాత ఇంకోలాగా మాట్లాడుతూ ఉంటావు. సిగ్గుండాలే కొంచెమైనా. ఓట్ల కోసం ఇంత దిగజారుతావా? చిత్తశుద్ధి ఉండాలి కదా, ఉండదు. ఇవే కథలన్నీ కూడా.